సార్ నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఎందుకంటే మాకు రైతు భరోసా వస్తుంది, నాకు ఇళ్ళ లోన్ ఇచ్చారు, గవర్నమెంట్ లోన్ వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నాను. మాకు ఆ 2 పథకాలు మాత్రం వచ్చినాయి అమ్మా. కదవి మాకు అర్హత లేదు, రాలా. అది సార్ ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే అందజేస్తున్నారని లేదమ్మా, ఊళ్ళో అందరు తీసుకుంటున్నారుగా. అందరికీ మామూలుగానే ఊళ్ళో అన్ని కులాల వాళ్ళకి అందరికీ చేరుతున్నాయి కదా, ఎందుకు అట్ట అనుకోవటం. నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ వలస వెళ్ళిపోవాలని చెప్పి అంటున్నారు నారా లోకేష్. అట్టేమో ఉండదులే, మా వీళ్ళు చేసిన అప్పులకు అంతకుముందు వాళ్ళు కూడా చేశారుగా. ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అసలు పొలంలో కూలికి రమ్మంటేనే వాళ్ళకి వచ్చే డబ్బులు ప్రతి ఇంటికి ఇస్తున్నారు కదా. ఏముందిలే అన్నట్టుగా పొలంలో పనులే కావట్లా. బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందరికీ డబ్బులు వస్తున్నాయి. పెన్షన్ 3000 అంటే మాటలా, ఒక్కొక్క ఇంట్లో ముసలివాళ్ళు కూర్చొని తింటాం. అసలు ఏంది ఊరికి ఆడవాళ్ళకి 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 15,000 ఇస్తున్నాడు కదా. ఆ డబ్బులు అంటే ఏంది ఊరికి అడగలుగా ఉందా ఏంది? అంటే జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి అంటున్నారు బాబు గారు. ఇప్పుడు ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆయన కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడా అంటలేదా? అంటున్నాడుగా. ఆయన కూడా చేసినట్టేగా, మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ చేసినట్టే కదా. ఎవరు అవకాశం కోసం వాళ్ళు చెబుతారు అంతే. మాకు రైతు రుణమాఫీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, 3 కిస్తీలు పడ్డాయి ఆయన అప్పుడు. మిగతా ఈలా అసలు మొత్తం నేనే కడతాను, మీరు కట్టొద్దు, బ్యాంకులో బంగారం తేవద్దు, ఇది అవద్దు ఇది అవద్దు అన్నాడు. క్రాప్ లోన్లు మేము ఎట్నో కట్టాం కాబట్టి మాకేదో ఆయన ఎత్తే 1,50,000 ఎలిజిబిలిటీ అయితే 3 కిస్తీలు వచ్చినాయి. కట్టనోళ్ళ పరిస్థితి ఏంది? చవటం ఎందుకు, అవన్నీ చేత కాకపోతే వదిలేయాలి అంతే కదా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, మరి జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తాడు కానీ కొన్ని సీట్లు తగ్గితే తగ్గొచ్చు. అంటే జగన్ గారు వాళ్ళ పొత్తుని చూసి భయపడుతున్నారని చెప్పి అంటున్నారు. అంతేం లేదులే, గెలుస్తాడు. జగన్ గారు చూస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా సార్, మరి ఎలక్షన్ ఎఫెక్ట్ ఏమైనా? వాళ్ళు జనంలో ఎక్కువ తిరగలేదు, మళ్ళీ ఏమన్నా బ్యాడ్ అవుతామేమోనని మార్చుకుంటున్నాడు. అది ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం. కాదు, వీడి పనితనం బాగాలేదు, ఇంకోసాటికి వేయటమో లేకపోతే తీసేయటమో చేస్తున్నాడు. కంప్లైంట్లు ఉండే కదా ఒక్కొక్కరి మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం చేశాడు, మొత్తం అవి సరిదిద్దుకోలేకపోతే నాకు 23 సీట్లకు వచ్చింది. ఇట్లా కాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన స్టేజీ మీద మాట్లాడే విధానం చూస్తున్నాం కదా, అసలు ఒక రాజకీయ నాయకుడు లక్షణమేనా అది? ఎప్పుడైనా అట్ట ఊగుతా బూతులు తిట్టా ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడమ్మా. మరి అది తేడా. అసలు ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి వేద్దాం అనుకున్న జనం కూడా ఓట్లు ఇంకా తగ్గుతాయి, అసలు వేయరు. ఇప్పుడు ఎత్తే ఒక్క కులం వాళ్ళు ఎత్తే కాదు, అందరూ చేస్తేనే ఇది రాజకీయ నాయకులు గెలిచేది. అట్టగా అడ్డగోలుగా మాట్లాడకూడదుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతారు. ఏదో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొన్ని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఊగుతా ఆ రకంగా మాట్లాడొచ్చా? అది కరెక్ట్ కాదు కదా. అది యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎంగా గెలిచేది నేనే అని. సినిమాలు చూసినోడు ప్రతి ఒక్కడు ఓట్లు వేయరు. మేము ముస్లిమ్స్ కుర్రోళ్ళు 2-3 ఉన్నారు వేరాభిమానులు. అన్న సినిమా ఓటేనని చెబుతున్నారు. సినిమాకి దానికి ఎట్ట పోటీ? అది అయితే నెక్స్ట్ సీఎంగా అయితే జగన్ గారు గెలుస్తారంట. అయితే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? 170, 120, 110.